ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఉదయం సాయంత్రం లైట్గా సాఫ్ట్గా మరియు హెల్దీగా ఉండే టిఫిన్ని తయారు చేసే రెసిపీ ప్రాసెస్ని తీసుకొచ్చాను. దీన్ని అస్సలు ఆయిల్ లేకుండా తయారు చేస్తాము. అయినప్పటికీ చాలా బాగా వస్తుంది. ఇది తయారు చేయడానికి అస్సలు టైం పట్టదు. ఎప్పుడైతే మీకు ఆకలిగా అనిపిస్తుందో ఉదయం లేవగానే బ్రేక్ఫాస్ట్ కోసం లేదా సాయంత్రం టిఫిన్ లాగా ఎప్పుడైనా తయారు చేసుకోగలిగే ఇన్స్టెంట్ హెల్దీ టేస్టీ టిఫిన్ ఇది. కాబట్టి దీన్ని తప్పకుండా ట్రై చేయండి. దీన్ని తయారు చేయడానికి అస్సలు టైం పట్టదు. నేను ఇది ఎలా వచ్చిందో చూపిస్తున్నాను. ఇవి ఎంత అద్భుతంగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి. ఇదే విధంగా మీరు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. వీటిని చాలా ఈజీగా ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా చేసుకోవచ్చు. దాంతోపాటు నేను టేస్టీగా ఉండే 2 చట్నీలను కూడా తయారు చేస్తున్నాను. ఈ 2 చాలా బెస్ట్ కాంబినేషన్. కాబట్టి మీరు ఈ రెసిపీని ఈ చట్నీలని తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ కూడా. కాబట్టి లేట్ చేయకుండా దీన్ని తయారు చేసే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం హోటల్ స్టైల్లో పల్లీల చట్నీని ఎలా తయారు చేయాలో చెప్తాను. ఇది చాలా సింపుల్గా మరియు తక్కువ వస్తువులతో తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పల్లీలను వేస్తున్నాను. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిలో 1 అరకప్పు పుట్నాల పప్పును వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 7-8 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇంతకుముందు మనం ఈ కడాయిలో వేసిన ఆయిల్ కొంచెం ఉంది, అందుకని నేను ఇందులో మళ్ళీ ఆయిల్ వేసుకోవడం లేదు. మీరు కావాలంటే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో అరకప్పు వాటర్ని వేసుకొని ఈ వాటర్ బాగా డ్రై అయ్యే వరకు ఈ పచ్చిమిర్చిని ఉడికించాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ పూర్తిగా డ్రై అయిపోయాయి. అలాగే ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేను ఇందులో ముందుగానే చింతపండు ఉప్పు వేసుకున్నాను. అలాగే ఇందులో అరకప్పు వాటర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ చట్నీలో నేను తాలింపు వేస్తున్నాను. తర్వాత దీన్ని చట్నీతో బాగా మిక్స్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హోటల్స్లో చేసే పల్లీ చట్నీ రెడీ అయ్యింది. ఇదే విధంగా మీరు అల్లం చట్నీని కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అల్లం చట్నీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1 కడాయి తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత దీనిలో 2 ఇంచుల అల్లం ముక్కని తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో వేస్తున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వేసుకొని వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 4 ఎండుమిర్చిని వేస్తున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటినన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు, 1/2 కప్పు బెల్లం, కొంచెం చింతపండు రసం తీసి వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 కప్పు వాటర్ని వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో నేను తాలింపు వేస్తున్నాను. అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఈ దోశలతో తింటే చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇన్స్టెంట్ టేస్టీ దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను ఒక మిక్సీ జార్ని తీసుకున్నాను. ఇందులో 1 కప్పు ఉప్మా రవ్వని వేస్తున్నాను. దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఇందులో 1/2 టీ స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ ఉప్పును వేస్తున్నాను. ఇప్పుడు వీటితో పాటు ఇందులో 1/2 కప్పు పెరుగును వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసి దీన్ని బాగా బ్లెండ్ చేస్తున్నాను.
ఈ విధంగా చాలా మంచి బ్యాటర్ తయారవుతుంది. ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ ఈనోని వేస్తున్నాను. నేను ఎంతైతే రవ్వ తీసుకున్నానో దాని ప్రకారంగా 1 టీ స్పూన్ ఈనో సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనం ఈనోని వేస్తామో అప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దానివల్ల ఇందులో ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. అందువల్ల చాలా మంచి బ్యాటర్ తయారవుతుంది. దానివల్ల మన దోశలు కూడా చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా తయారవుతాయి. దీన్ని నేను మీకు బాగా మిక్స్ చేసి చూపిస్తున్నాను. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అంటే బాగా పల్చగా ఉండకూడదు, అలా అని బాగా చిక్కగా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాన్ని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో నేను 1/2 కప్పు బ్యాటర్ని తీసుకొని ఈ విధంగా వేస్తున్నాను. దీన్ని ఇలా నెమ్మదిగా వేసుకోవాలి. స్పూన్తో కానీ గరిటెతో కానీ దీన్ని స్ప్రెడ్ చేయొద్దు. గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచాలి. దానివల్ల బ్యాటర్ బాగా సెటిల్ అవుతుంది. ఇది బాగా ఫ్రై అవుతుంది. ఇందులో హోల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నెమ్మదిగా అందులో హోల్స్ ఏ విధంగా ఏర్పడుతున్నాయో చూడండి. అంటే ఇది కింద వైపు నుండి ఫ్రై అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఈ విధంగా మీరు దోశల్ని తయారు చేసుకోవాలి. ప్యాన్ని ఎక్కువగా వేడి చేసుకోవద్దు. దీని పై లేయర్ బాగా డ్రై అయ్యే వరకు, అలాగే దీనిలో రంధ్రాలు బాగా వచ్చే వరకు దీన్ని కాల్చుకోవాలి. దీనికి ఎక్కువ టైం పట్టదు. ఇది కేవలం కొన్ని నిమిషాల్లోనే తయారవుతుంది. దీని పై లేయర్ మొత్తం డ్రై అయిపోవడం మీరు ఇక్కడ చూడొచ్చు. కింద వైపు దోశ పూర్తిగా ఫ్రై అయి ఉంటుంది. ఇది పైన డ్రై అయ్యిందంటే ఇది బాగా కాలిందని అర్థం. ఇందులో ఎంత బాగా హోల్స్ వచ్చాయో చూడండి. ఇలా రంధ్రాలు రావడం చాలా అవసరం. దానివల్లే దోశ బాగా తయారవుతుంది. నేను మీకు ఇన్స్టెంట్ దోశల్ని తయారు చేయడం చెప్తున్నాను. దాన్ని నేను రవ్వతో తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఈ టేస్టీ సాఫ్ట్ దోశ రెడీ అయ్యింది. ఇప్పుడు ఇందులో మనం అస్సలు ఆయిల్ని యూజ్ చేయలేదు. అయితే దీన్ని మళ్ళీ టర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్గా మన చాలా అద్భుతమైన దోశ రెడీ అయ్యింది. దీన్ని తయారు చేసుకోవడానికి అస్సలు టైం పట్టలేదు. ఇప్పుడు నేను మరో దోశని వేసి చూపిస్తున్నాను. ఇందులో నేను 1/2 కప్పు బ్యాటర్ని వేశాను. ఆ బ్యాటర్ నెమ్మదిగా సెటిల్ అవుతూ ఉంది. మీరు కావాలనుకుంటే ఈ ప్యాన్ పైన మూత పెట్టి కూడా దోశల్ని ఫ్రై చేసుకోవచ్చు. దానివల్ల పై లేయర్ తొందరగా డ్రై అవుతుంది. లేదా ఇలా ఏమీ మూత పెట్టకుండా కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి కూడా ఎంత బాగా హోల్స్ వచ్చాయో చూడండి. ఇదే విధంగా మీరు బ్యాటర్ మొత్తంతో దోశల్ని తయారు చేసుకోవాలి. దీనికోసం నేను ఆయిల్ని అస్సలు యూజ్ చేయలేదు. ఒకవేళ మీరు నాన్ స్టిక్ ప్యాన్ పైన తయారు చేస్తే అస్సలు ఆయిల్ అవసరం లేదు. అలా కాకుండా మీరు దీన్ని ఐరన్ ప్యాన్ పైన తయారు చేసుకున్నట్లయితే అప్పుడు ప్యాన్ని ముందుగా బాగా వేడి చేసి దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోండి. దాని తర్వాత మీరు దీనిపైన దోశల్ని వేసుకోవచ్చు. ఐరన్ ప్యాన్ పైన కూడా మీరు వీటిని తయారు చేసుకోవచ్చు. నాన్ స్టిక్తో అయితే నేను ఏ విధంగా తయారు చేయాలో చూపించాను. ఈ వేడివేడి దోశలతో పాటు ఈ అద్భుతమైన చట్నీలు చాలా టేస్టీ, చాలా హెల్దీ కాంబినేషన్. కాబట్టి తప్పకుండా వీటిని ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ హెల్దీ టేస్టీ టిఫిన్ని తప్పకుండా ట్రై చేయండి. ఉదయమైనా సాయంత్రమైనా ఎప్పుడైనా దీన్ని తయారు చేసుకోవచ్చు. మీరు ఆయిల్ లేకుండా ఏదైనా రెసిపీని తయారు చేసుకోవాలనుకుంటే దీన్ని తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.